నీకెవరిపైన డౌట్ ఉందా? డౌట్ లేదు సార్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. దేవుడే మా బావని చంపేశాడు. నాకు ఏ మంచి జరగకూడదని ఆ దేవుడే చేశాడు. అందుకని దేవుని లోపలేస్తామా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సారీ సార్, తన మామ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తను అలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి. మా అబ్బాయికి ఎవరూ శత్రువులు లేరు. గాంధీకి కూడా శత్రువులు లేరు. కాల్చి చంపలేదా? సేటు దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో, ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా. ఎలా మాట్లాడతావు? అవునవును. హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్, నీకు బుద్ధి ఉందాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలిలకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలాళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో. మా ఊర్లో నీలాంటోనే బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతాను. నేను మూర్తి కృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును, కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా 3 ఉన్నారు. 2 పిల్లలు, ఒక యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఇరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు గాని దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, దగ్గర డబ్బులున్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్నపిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్నపిల్లోడువా? అయ్యో, ఏం జరిగిందిరా? త్వరగా చూద్దాం పదండి. తీయండి, త్వరగా తీయండి. అయ్యో, త్వరగా తీయండి. అయ్యో, లోపలే ఉంటుంది. ఆ పిల్ల ఇక్కడే ఉండాలరా. ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి. ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? త్వరగా తీయండి. రే, చూస్తావేంద్రా? ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ఆపరా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి, తీసుకెళ్ళు. పోరా. ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా, బాబు వాళ్ళక పెళ్లికి 2 లక్షల రూపాయలు కావాలి. ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా. మరెందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా, అది తప్పన్నా. మనందరం కలిసి రత్నం సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎంస్ దగ్గర ముసలాళ్ళు కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా, ఇది వద్దానా? వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా. చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి.